పంట అమ్ముకునే సమయంలో అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఈరోజు లింగాపూర్ మరియు ఈ పరిసర ప్రాంతాలు రైతులంతా ఒక నెల రోజులాయే నెల రోజుల నుంచి వడ్లు మొక్కలను వడ్ల కంటాలో వేసి ఒక నెల రోజుల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలే, అధికారులు స్పందించలే. ఆ ఎండకు తిరిగి తిరిగి వడదెబ్బ తగిలి కొందరు రైతులు హాస్పిటల్ పాలైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ధర్నాకు మేము పొద్దున ఉదయం 7:30 వచ్చి రైతులందరితో వచ్చి కూర్చున్నాము. 3 గంటల నుంచి ఏ ఒక్క అధికారి రాలే, ప్రభుత్వ యంత్రాంగం రాలే, ఎవరు కూడా రాలేదు. మా రైతు స్పృహ తప్పిపోయి ఆకుల నరసైన రైతు ఇప్పుడే ఇక్కడ నుంచి మేము హాస్పిటల్ పంపడం జరిగింది. స్పృహ తప్పిపోయిండు, ఎండకు భరించలేక విడిసి వచ్చింది ఆయనకు. ఇంకొక రైతు ఇప్పుడు అక్కడ నుంచి ఖానాపూర్ తరలించడం, ఒక ఆయనను కడెం ఆసుపత్రికి తరలించడం. ఎంత దుస్థితి అంటే ఇది దయనీయమైన దుస్థితి నెలకొంది రైతన్నది. ఇక్కడ ఎవ్వరు కూడా ఈ కడెం మండలంలో ఏ అధికారి కూడా స్పందించట్లేదు, ఎవ్వరు కూడా వడ్ల కంట కాడికి వచ్చి చూడట్లేదు, ఎమ్మెల్యే గారు రావట్లేదు. మక్కల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. అవిటని అక్కడ వారవలసిండ్రు, ఇష్టం వచ్చినట్టు అమ్మాలితో దించుకోరు అంటున్నారు. రైతులు అమ్మాలి ఇచ్చేట వాళ్ళు అక్కడ పోయి దించుకోవాలన్నట. ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు అంటే రైతన్నల మీద ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ మా రైతులు ఇంకా ఆయన ఒక్కడిద్దరు కాదు పడిపోడు, మేమందరం పడిపోయినా ఎండకు పర్వాలేదు, ఇక్కడనే కూర్చుంటాం. కలెక్టర్ వచ్చే వరకు కూడా మేము కదలమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, అధికారులను హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ రాపించుకున్నాక మేము మక్కలు వేసినాం. కానీ మాతో కాదనంటే మేము చక్కగా 1700కు 1600కు ఆ దళాలకు అమ్ముకుంటుంటే ఇప్పటికీ దీన్ని అందించలేదు, చేసులేదు. మొన్న ఎంఆర్ఆర్కి చెప్పినాము 8 రోజుల కింద, 2 రోజుల క్లియర్ చేసేస్తాం మేము మక్కలు అన్నాడు. ఇప్పటికీ కూడా 3 గంటల రోడ్డు మీద కూకున్నాం. అసలుకే రాలేడు, ఎంఆర్ఆర్ రాలేడు. మేడంను పంపించిండు, మేడంతో ఫోన్ చేయించుకుంటూ చేస్తుంటే కనెక్షన్ నడుస్తుంది. అంటే కలెక్టర్ కంపల్సరీ రావాలి.